చెప్తూనే ఉన్నాను పెద్ద మనిషికి, నాన్న ఇది మన పల్లెటూరు కాదు, అలా వెళ్ళి షికారు రావడానికి చెప్తే వినిపించుకుంటేగా. ఆయన క్వాలిటీస్ మీకు వచ్చింది, చేసింది చేయడమే కానీ చెప్పినప్పుడు వినిపించుకున్నారు. అయినా ఇంకన్నీ నిష్ఠూరాలే పద్మ, నీ మాట నేను ఎప్పుడు కాదన్నాను చెప్పు. ఇప్పుడు ఆ ఫైల్ ఓపెన్ చేసి డిస్కస్ చేసే ఓపిక నాకు లేదు, కానీ మీ నాన్నగారి విషయం ఏంటో చూడండి ముందు. 2 గంటలు గడుస్తున్నాయి, పెద్ద మనిషి ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఆఫీస్కి వెళ్ళి టైం అవుతుంది. అన్నా పెద్దవాళ్ళతో పెట్టుకుంటే అలాగే ఉండేలా ఉంది. ఎక్కడికి వెళ్ళారు మేడా? ఎంత టెన్షన్ పడుతున్నావు తెలుసా? ఉదయాన్నే మీరందరూ ఎవరు పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు, సాయంత్రానికి కానీ అప్పటి వరకు నా పరిస్థితి అవసరస్తే కదా. అందుకనే ఉదయాన్నే అలా వెళితే కాలు చేయి సాగుతుందని వెళ్ళే. సరే నాన్న, మరి ఇంత టైం ఏంటి? మేము ఎంత టెన్షన్ పడుతున్నాం తెలుసా? నీకోసం ఒకసారి కంగారు. కంగారు దేనికిరా? దారి తట్టుకోవటానికి నేనేమన్నా చిన్నపిల్లాడినా? చూడు నాన్న, ఈ సిటీలో చిన్నపిల్లలే కాదు నాన్న, పెద్దవాళ్ళు కూడా దారి తప్పిపోతుంటారు. నా విషయంలోనే అదే జరిగిందనుకో. అలా 4 వీధులు దాటానా, ఎటు నుంచి ఎటు వెళ్తున్నాను, ఎటు నుంచి ఎటు వస్తున్నాను అర్థం కాని పరిస్థితి. చెట్లకు పడ్డాననుకో. ఒకే రకమైన భవనాలు, ఒకే రకమైన వీధులు, ఓల్చుకోవడానికి కూడా పెద్ద చాక్చక్యం అవసరం. అరే గంట సేపు అక్కడక్కడే తిరిగాను అనుకో. గాడి కట్టి చాలా దూరం వెళ్ళినట్టున్నారు. అబ్బే లేదమ్మా, ఇంతసేపు పక్క వీధిలోనే తిరిగాను. అరే కిషోర్ అని చెప్తే ఒక్కడూ తెలియదంటాడే. ఎవరిని అడిగినా తెలియడానికి ఇదేమి నీ పల్లెటూరు మామ, సిటీ. మేమెవరమో మా పక్కింటి వాళ్ళకే తెలియదు. మరే ప్రతిదీ కావాలనుకోవటం మా పల్లెటూరు వాళ్ళ కల్చర్, ఏదైనా మనకెందుకు అనుకోవటం మీ సిటీ కల్చర్. అంతే కదా నాన్న, ఇక్కడ అంతా అంతే, ఎవరికి ఎవరో ఇలా తీరే. నాన్న నువ్వు ఒక పని చేయి నాన్న, ఇదిగో నా విజిటింగ్ కార్డు దగ్గర పెట్టుకో. ఇది పట్టుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాబ్లం లేదు, ఎవరికి చూపించినా ఇచ్చేస్తాను. సరేనా? టైం అవుతుందిరా బాబు. కార్పొరేషన్ వాళ్ళు పెంపుడు కుక్కలకు గుర్తింపు బిల్లులు మంజూరు చేసినట్టు నా బొట్టు ముసలి వాళ్ళకు ఇక్కడ ఈ గుర్తింపు కార్డు అవసరమే. హాయ్ అమ్మా. లంచ్ బాక్స్ మారేకుండా తిను. ఏంటికి నన్ను అడుగుతావు ఏంటమ్మా? వెళ్ళి డాడీ అడుగు. డాడీ ఏంటిదండి? నా అకౌంట్లో డబ్బులు అయిపోయాయి. అలాగా? సరే నేను జీపే చేస్తాను, నెలాఖరు వరకు వాడుకోమ్మా, అసలు ఈ నెల టైట్గా ఉంది. సరే దా కాలేజీ డ్రాప్ చేస్తాం. కాఫీ కలిపి ఫ్లాట్ చూసి పెట్టాను. రైస్ కుక్కర్ ఆన్ చేసుకోండి, కూరలన్నీ ఫ్రిడ్జ్లో ఉన్నాయి. సంతోషంగా తిండి విషయంలో ఏ లోటు రాకుండా అన్నీ రెడీ అన్నమాట. జాగ్రత్త మామయ్య, ఈ మధ్య మన ఎదురింట్లో ఏం జరిగిందో తెలుసు కదా. రకరకాల మోసాలు, మాయలు, రోజులు బాగా లేవు. బాగలేంది రోజులు కాదమ్మా, మనుషుల బుద్ధులు. అవునవును మామయ్య, అందుకే ఈ జాగ్రత్తలు. పోయినవి తిరిగి రావు కదా. వస్తాను మామయ్య, జాగ్రత్త. సరే అమ్మా, వెళ్ళిరా. కొరియరా జామ్ 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 కొరియర్. నమస్కారం, చెప్పండి. కిషోరా? మా అబ్బాయి ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళాడు. అలా నిల్చుని మాట్లాడతావేంటయ్యా? అలా కూర్చో. చాలా డెలివరీ ఉన్నాయి,
తీసుకోండి. ఎక్కడి నుంచి? అమ్మాయి నుంచి సార్. బొంబాయా? ఓహో, బొంబాయిలో కూడా మీకు ఆఫీస్ ఉందన్నమాట. అది ఇంటర్నేషనల్ కొరియర్ సార్. ఆహా. బొంబాయిలోనే కాదు, ఇండియాలోనే 80 బ్రాంచ్లు ఉన్నాయి. టోటల్ 400 బ్రాంచెస్ ఉన్నాయి. తెలీదున్నా? జామ్ కొరియర్ సార్. నీ పేరయ్యా? నా పేరా కృష్ణ సార్. అలా నుంచోనే మాట్లాడుతున్నావు ఏంటయ్యా? అలా కూర్చో. సంతోషం సార్. సంతకం ఎంతనండి? నేను కేఎస్కే 10 సంవత్సరాలు కేఎస్ తగ్గించేసాను సార్. బాగాను అసలు అదే మాకు రుజువు. అది సంగతి అవుతుంది. కాకపోతే మా ఉద్యోగం పోతుంది సార్. కూర్చోయ్యా, అలా కూర్చొని మాట్లాడు. నేను వెళ్ళాలి సార్. డెలివరీస్ ఉన్నాయి. ఏంటోనయ్యా, ప్రతి మనిషి గడియారం ముళ్ళు కట్టేసుకున్నట్టు తొందరే తొందర. మా పల్లెటూరు వాళ్ళకి బొత్తిగా మర్యాద తెలియదు అనుకుంటున్నావా ఏంటి? ఇంటికి వచ్చిన మనిషికి కనీసం కప్పు కాఫీ ఇవ్వటం మా మర్యాదయ్యా. సార్ ఇప్పుడు అవన్నీ ఎందుకు లేదు సార్? అడిగితేనే మర్యాద చేస్తామంటాయా? లేదు సార్, వద్దులేండి సార్. మంచి ఫిల్టర్ కాఫీ మా కోడలు పెట్టింది, బ్రహ్మాండంగా ఉంటుంది. తాగామంటే మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుంది. సార్ నేను వెళ్ళాలి సార్. నేను సంతకం పెట్టిందే అలా వెళ్తాయా? కూర్చొని తాగు, వేడిగా ఉంటుంది. ఇప్పుడే పెట్టింది, నాలుగు సురుక్కుమంటుంది. నింపాదిగా తాగు. ఏంటయ్యా తాగటం?